మా కాఫీ స్టార్ట్ చేసావా? అయినా పాచినోరుతో కాఫీ ఏంటే? లేసి బ్రష్ చేసుకునిరా, ఇస్తాను. వెళ్తాలే గాని ముందు కాఫీ ఇవ్వవే. అసలుకే మార్నింగ్ కాఫీ #రిఫ్రెషింగ్ మార్నింగ్స్ అని స్నాప్ షేర్ చేయాలి, ఇన్స్టా స్టోరీ పెట్టాలి. ఎన్ని పనులున్నాయనుకుంటున్నావు? ఇదిగో ఈ ఇంట్రెస్టే. కొంచెం చదువు మీద చూయించుంటే ఈ పాటికి బీటెక్ పాస్ అయి ఉండేదానివి. ఓ మై అమ్మ, ఇప్పుడు నేను పాస్ అవ్వకపోతే ఏంటి? నీ కూతురు మైక్రో ఇన్ఫ్లుయెన్సర్, చేతులారా సంపాదిస్తూ ఓసీగా నీకు నాకు కావాల్సిన ప్రోడక్ట్స్ అన్ని ఫుల్ఫిల్ చేస్తున్నా కదా. నిన్నిలా కాదే, చెప్తా. నాకు ఏంటి మళ్ళీ కలగన్నావా? పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అయినట్టు. ఉట్టికెగరలేనమ్మా ఆకాశానికి ఎగిరిందట. నీలాంటిదే. లేచి ఇల్లు సర్దు. రియా, ఏం చేస్తుంది ఇది? సౌండ్ లేదు. రూమ్ సర్దమని చెప్పి 2 hours అవుతుంది. ఏం చేస్తున్నావే? ఆగుమా, రీల్ షేర్ చేస్తున్నా. రెజ్యూమ్ రెడీ చేయవే. రావంకులు అడిగారు అంటే ఏవేవో కథలు చెప్పావు. ఇప్పుడు ఆ దిక్కుమాల రీల్స్ చూడడానికి టైం ఎలా వచ్చిందమ్మా? మా అసలు నేను ఇన్ని రోజుల నుండి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశానామా, ఇప్పుడే కదా ఓపెన్ చేసింది. తమరి లాస్ట్ సీన్ 1 AM. అప్డేటెడ్ దామిని ఇక్కడ. నాటకాలు ఆడకు. అప్డేటెడ్ మదర్స్ ఉంటే ఇంతే. మీకు అర్థమవుతుందా? ఏంటి ఏమన్నావు? ఏం లేదు మా, రెజ్యూమే కదా, ఇప్పుడే పంపిస్తున్నా అంకుల్కి. అలారా దారికి. ఈ మాత్రం ఉండాలి అమ్మంటే. రియా, ఏమైందమ్మా, ఎందుకు అలా చేస్తున్నావు? రెజ్యూమ్ ఆల్రెడీ పంపించేసా. అదే దాని గురించి మాట్లాడడానికే రావంకులు వచ్చారు. పద. ఇప్పుడే రావాలైనా. ఏంటే ఆలోచిస్తున్నావు? అంకుల్ వెయిట్ చేస్తున్నారు. పద. తప్పుతుందా నాకు? నమస్తే అంకుల్. నమస్కారం అమ్మా. కాఫీ ఏమైనా తీసుకుంటారా అన్నయ్య? ఇప్పుడు ఏం వద్దమ్మా, కూర్చో. మీ అమ్మాయి రెజ్యూమ్ చూశాను, దాని గురించి మాట్లాడడానికే వచ్చాను. ఆహా. అమ్మా, ఇది రెజ్యూమా? ఇది రెజ్యూమా అని అడుగుతున్నాను. అవును అంకుల్, నా స్వహస్తాలతో డిజైన్ చేశాను. ఆ కంటెంట్ కూడా నాదే. అయిపోయింది. ఈ బయో ఏంటమ్మా? ఐ యామ్ రియారీ ఫ్రమ్ యోయో వైజాగ్ అంకుల్. ట్రయింగ్ టు బి ఏ ఇన్ఫ్లుయెన్సర్, మైక్రో ఆర్ మ్యాక్రో. ఎనీ డౌట్స్ రిగార్డింగ్ మై స్కిల్స్? లుక్ ఎట్ మై ఇన్స్టాగ్రామ్ రియారీ ఫర్ ఫోటోగ్రఫీ, రీల్స్ అండ్ వైరల్ కంటెంట్ అంకుల్. బరువు తీసింది. నేను తీసుకుంటే వైరల్ అవడమేమో కానీ కంపెనీ మూసుకోవాల్సి వస్తుంది. ఊరుకోండి అంకుల్, మరీ అలా పొగడేస్తున్నారు. చూసావా మామ్స్ నా టాలెంట్? అమ్మా, నేను మనుషులకు ఉద్యోగాలు వేయించగలను, ఇలాంటి మెంటలోడు కాదు. ఏదో చిన్నపిల్లన్నయ్య. అమ్మా, నా వల్ల కాదు. అన్నయ్య, దొంగ మొహన్ దానా, దామిని విశ్వరూపం చూస్తావే ఇప్పుడు? చెప్తా. తిన్నగా కూర్చోవే, గురుగారు వస్తారు. అయినా ఈ రోజుల్లో ఏంటి ఈ జాతకాలు? నన్ను నమ్మవా? నీ కూతురు వాల్యూ నీకు తెలియడం లేదు. అయ్యయ్యో, ఎందుకు తెలీదు? నిన్ను చూయించావుగా, రియారీ ఫ్రమ్ యోయో వైజాగ్ అని. అది తేల్చడానికే వచ్చానే. ఇక్కడేమైనా తింగరేషాలేసావో నీ పని చెప్తా ఇంటికెళ్ళా. సర్లే. వస్తున్నామండి, రావే.
నమస్కారం గురుగారు. కూర్చోండి. నమస్కారం చెప్పవే. మ్మ్. మా అమ్మాయికి అస్సలు స్థిరత్వం లేదండి. అది లైఫ్లో ఏం చేస్తుందో అని టెన్షన్గా ఉంది గురువుగారు. కాస్త మీరే చూసి చెప్తారా అదేం చేయబోతుందో అని? మీరేం కంగారు పడకండి, నేను చూసి చెప్తాను కదా. అలాగే. 9వ స్థానంలో ఉన్నది రాహువా కేతువా అని ఉసే. పరిశీలిస్తున్న సిద్ధేశ్వర్ గారు. మ్మ్. వాట్ డూ యూ థింక్? హ్యాష్ట్యాగ్ చాదస్తపు మమ్మీ. మీ అమ్మాయికి కాస్త దూకుడు ఎక్కువే సుమి. ఏమిటి, మీ కూతురు జాను కన్నానా గురువుగారు? ఆ? మొన్న పార్టీ కోసం మీ జోబ్కి కన్నం వేసింది మీ కూతురు. ఇకపోతే అది నా బెస్ట్ ఫ్రెండ్ అంటే నమ్ముతారా? ఆ? జాను చెప్పు, ఏంటి నీ బాధ? ఒసేయ్, వెళ్తే వెళ్ళారే మా నాన్న దగ్గరికి, నన్నెందుకు ఇరికించావు? కూల్ బేబ్స్, మనం ఎవరిక్కడ? డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్. చిల్గా ఉండాలి, చిలాక్స్ అవ్వాలి. బా, ఏన్మా? ఇదమ్మా దీని తీరు. దీంతో తిరిగితే రోజు ఉంటుంది నీకు పోరు. అయినా అవసరమా జాను దీంతో షికారు? మా, మమ్మీ ఓల్డ్ ఫోటో ఉండాలి. దొరికింది. ఇన్స్టాగ్రామ్ పోల్ పెడదాం. హితబోధ బై దామిని టు మీ అండ్ జాను. మీకెవరికైనా అయ్యిందా ఇలా?